దేశంలో నరేంద్ర మోడీ హవా నడుస్తుందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ అన్నారు. రాష్ట్రంలో అధికంగా ఎంపీ సీట్లను బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ కుటుంబ పాలన అంతమవుతుందని అన్నారు. బీజేవైఎం నమో యువ సమ్మేళనం గురువారం నల్గొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకమై పనిచేస్తున్నాయని, అలాంటి పార్టీలను తరిమికొట్టాల్సిన బాధ్యత యువమోర్చా కార్యకర్తలపైనే ఉందన్నారు. పార్టీ భవిష్యత్తు యువమోర్చా కార్యకర్తల చేతుల్లోనే ఉందని, దేశం కోసం, ధర్మం కోసం యువమోర్చా కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తారని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకు తినడానికి సిద్ధంగా ఉన్న వారి వెన్నులో వణుకు పుట్టేలా యువమోర్చా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని యువత మొత్తం మోడీ వైపే ఉందన్నారు. నల్గొండ జిల్లాలో వారసత్వ కుటుంబ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని, వాటికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. కోమటిరెడ్డి కుటుంబం, జానారెడ్డి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాలు మాత్రమే జిల్లా రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని, కొత్త వారిని ఎదగనీయకుండా కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించి బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ యువత అందరూ ప్రత్యేకంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. నేటి తరం యువత ఆలోచించే గుణాన్ని కోల్పోతుందని, ఉన్నత చదువులు చదివినప్పటికీ ఎలాంటి ఆశయం లేకుండా ఉండడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, తమ ముందు అన్యాయం జరిగితే ప్రశ్నించే తత్వాన్ని యువత అలవర్చుకోవాలని అన్నారు. తాను ఎంపీగా ఎన్నికైతే 50,000 ఉద్యోగాలు కల్పిస్తానని, జిల్లా యువతకు ఉపాధి కల్పించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రై పోర్ట్ వంటివి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో రాబోయేది మోడీ ప్రభుత్వమేనని, 400 సీట్లతో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదిగని శ్రీనివాస్ గౌడ్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పిల్లి రామరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 13వ తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి. దానికి ఎవరేం చేస్తున్నారు, మనం పోయి ఎట్లా పని చేయాలా, ఎట్లా పని చేస్తే మనకు ఓట్లు వస్తాయి, మనమేం చేద్దాం అనుకుంటున్నాం, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా జనాలకు చెప్పాలి. దానికి తగ్గట్టు నేను చెప్పిన ఉన్న రోజు నేను ఎంపీ కాగానే 3 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు చేసినవే నేను ధ్యేయంగా ఆశయంగా పనిచేస్తా అని చెప్పిన. ఉద్యోగాల కల్పన కోసం ధ్యేయంగా పనిచేస్తాం. ఎందుకంటే యువత కోసమే రాజకీయాల్లోకి వచ్చినాం, యువత బాగు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం. ఇదే మాట చెప్పే దమ్ము ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు ఉందా? వాళ్ళకు ఉండదు. ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చేది మనం, రేపు 400 సీట్లు గెలిచేది మనం, రేపు పనిచేస్తే చేసేది మనం. ఈరోజు నల్గొండ పార్లమెంటు పరిధిలోని యువ సమ్మేళనం కార్యక్రమం యువమోర్చా ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 17 పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి, నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చూడాలని ఒకే ఒక లక్ష్యంతో ముందుకు సాగడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేమంతా యువతనంతా కూడా ఒకటి కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే యువత ఉందో మీరందరూ కూడా ఈ పార్టీలందరూ కూడా ఏవైతే హామీలు ఇస్తున్నారో, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి హామీలని ఎవరు కూడా నమ్మొద్దు. అధికారంలోకి రావాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, జాబులు ఇస్తాము, లేకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నటువంటి వ్యక్తులు ఈరోజు తోక ముడిచి ప్రజలకందరూ కూడా మోసం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యువత అంతా కూడా జాగృతం కావాలి. బీజేపీ పార్టీకి ఓటు వేసి మనం నరేంద్ర మోడీ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా మీ అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. నల్గొండ పార్లమెంటు యువమోర్చా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఈరోజు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు రావడం జరిగింది. మరి ఈరోజు పెద్ద ఎత్తున నల్గొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ముచ్చటగా 3వసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే దాంట్లో యువత పాత్ర ప్రాధాన్యం కలిగినది. మరి ఈ యువత మొత్తం కూడా ఈరోజు నల్గొండలో ఈ కుటుంబ పరిపాలనని
ఈ వారసత్వ పరిపాలనని బుందబెట్టాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు కులాలకి రాజకీయాలకి అతీతంగా యువత కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మోదీ గారికి మద్దతు తెలుపుతూ మరి ఈరోజు నల్గొండ పార్లమెంటు మరియు భువనగిరి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా నల్గొండ జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో నమో యువ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ భాగంలో ఈరోజు నల్గొండ పార్లమెంట్ యువ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కానీ నరేంద్ర మోడీ పరిపాలన మళ్ళీ రావాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ పరిపాలన రావడం వల్లనే ఈ దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి ఈరోజు దేశ ప్రజలు నమ్మిరు. నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని అయితేనే ఇవన్నీ మళ్ళీ దేశం కూడా మొదటికి స్థానంలో ఉంటుందని చెప్పి కోరుకుంటారు. ఈ రానున్న రోజుల్లో నల్గొండ పార్లమెంట్లో షానాపూడి సైదిరెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి నల్గొండ పార్లమెంట్ ప్రజలందరూ కోరుకుంటున్నాను.